ఉత్తరప్రదేశ్లో రౌడీజం అంతమైందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మీర్జాపూర్లో పట్టపగలే నడి రోడ్డుపై ఒక న్యాయవాదిని దుండగులు కాల్చి చంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విస్తుపోయే విషయం ఏమిటంటే, హత్య చేసిన తర్వాత నిందితులు బైక్ స్టార్ట్ కాకపోయినా వారి చేతిలో తుపాకీ ఉండడంతో ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. అసలు ఈ హత్య వెనుక ఉన్న కారణాలేంటి? వైరల్ అవుతున్న ఆ సీసీటీవీ దృశ్యాల్లో ఏముంది? ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఇవాళ ఉదయం నెత్తురు చెందింది. వృత్తిరీత్యా న్యాయవాది, గతంలో సర్పంచ్గా పనిచేసిన రాజీవ్ సింగ్ను దుండగులు టార్గెట్ చేశారు. ఉదయం మార్నింగ్ వాక్ ముగించుకుని ఆయన ఇంటికి తిరిగి వస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు పక్కా ప్లాన్తో రాజీవ్ సింగ్ను అడ్డుకున్నారు. క్షణాల్లోనే ఒక నిందితుడు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో అతి సమీపం నుంచి రాజీవ్ సింగ్ ఛాతీలోకి కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హత్య జరిగిన తీరు కంటే ఆ తర్వాత నిందితులు పారిపోయే క్రమంలో జరిగిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రాజీవ్ సింగ్ను కాల్చిన తర్వాత నిందితులు బైక్ ఎక్కి పారిపోవాలని చూశారు. కానీ దురదృష్టవశాత్తు వారికి ఆ బైక్ సహకరించలేదు. ఎంత కిక్ చేసినా బైక్ స్టార్ట్ కాకపోవడంతో నిందితులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల ఉన్న జనం వీరిని గమనించి పట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ నిందితుల చేతిలో ఉన్న లోడెడ్ తుపాకీని చూసి ఎవ్వరూ ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. చివరికి బైకును కొంత దూరం నెట్టుకుంటూ వెళ్లిన నిందితులు అది స్టార్ట్ అవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘోర కలికంపై మీర్జాపూర్ ఎస్పీ అపర్ణ రజిత్ కౌశిక్ స్పందించారు. మృతుడు రాజీవ్ సింగ్ కు గతంలో ఉన్న రాజకీయ లేదా వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల ముఖాలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయని, వారిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఎస్పీ వెల్లడించారు. పట్టపగలే ఒక న్యాయవాదిని హతమార్చడంపై యూపీలోని న్యాయవాద సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యోగి ప్రభుత్వంలో నేరగాళ్లకు భయం లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి. నేరస్తులను వెంటనే పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని లేదా కఠిన శిక్షలు పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.